రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ కేసు దర్యాప్తులో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సిఐ నాగరాజును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అనుమతి మేర సిట్ అధికారులు కస్టడీలోనికి తీసుకున్నారు. మొత్తం 7 రోజుల పాటు సిఐ నాగరాజును సిట్ విచారించబోతోంది. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు తరపు న్యాయవాదులతో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి నుంచి కూడా సిఐ నాగరాజుని ఇక్కడికి తీసుకువచ్చారు. తర్వాత ఇక్కడి నుంచి సిట్ అధికారులకి అయితే అప్పగించడం జరిగింది. సిఐ నాగరాజు తరపున వాదించినటువంటి లాయర్లు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు సబ్మిట్ చేశారా? ఏం జరిగింది అసలు కోర్టు? ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నాగరాజు గారిని కస్టడీలో తీసుకున్న జరిగింది. వారి ఆదేశాల ప్రకారం వారిని ముందు కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత పోలీసు వారి కస్టడీలో తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా తనకి ప్రాణహాని ఉందని కూడా ఆయన పేర్కొన్నారంటున్నారు. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? అది ఆయనే చెప్పాడండి స్వయంగా. ఆ పరిస్థితులు అన్నీ కూడా పోలీసు వారు కూడా విచారిస్తున్నారు. అవి ఉన్నాయనే ఆయన ఈ కోర్టు వారికి తెలియపరిచారండి. అది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు జారీ చేసింది? అంటే సీసీ కెమెరా పర్యవేక్షణలు విచారణ అంతా జరగాలని చెప్పిందా? ఏమని చెప్పింది? ఏదైతే ఇంట్రాగేషన్ చేస్తున్నారో ఆ టైంలో న్యాయవాది సమక్షంలో జరగాలి, వీడియోగ్రఫీ తీయమని చెప్పారండి. కొన్ని సందర్భాల్లో ఆడియో వీడియో రెండూ చేయమని కూడా సుప్రీంకోర్టు వారు చెప్పారు. అంటే లాయర్ కూడా ఈ పర్యవేక్షణ అంతా చూడొచ్చా సార్? జరిగే విచారణ అంతా చూడొచ్చా? లాయర్ గారి సమక్షంలోనే విచారణ అంతా జరగాలండి. అది అంటే ఇప్పుడు మీరు సిఐ నాగరాజు తరపున మీరు అంతా కూడా వాదిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది? అసలు వాళ్ళు తీసుకొచ్చారా అతన్ని సాయి కృష్ణని, లేదా అసలు ఏం జరిగింది? ఈ కేసుకి నాగరాజు గారికి ఎలాంటి సంబంధం లేదండి. నాగరాజు గారిని ఈ ఫాల్స్కి ఇంప్లికేట్ చేశారు. దానికి మేము లీగల్గా మేము ఫైట్ చేస్తున్నాము. ఆయన మీద ఇదంతా ఫాల్స్గా ఇంప్లికేట్ చేసి ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఈయన ఇంప్లికేట్ చేశారని మేము చెప్తున్నాను. అంటే ఈ కేసులో ప్రధానంగా నిందితులు ఎవరై ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. పోలీసు వారు తెలుస్తారండి. అది మేము చెప్పేది కాదు. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం మేమేం మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఈ సాయి కృష్ణ కేసులో నాగరాజు పాత్ర అనేది ఏమీ లేదని మీరు చెప్తున్నారా? అసలు ఆయనకి తెలియదండి. ఆయన పాత్ర ఏమీ లేదని మేము చెప్తున్నామండి. ఆయనకి ఈ కేసుకి అసలు సంబంధం లేదు. ఈ సాయి కృష్ణ గారి కేసుకి ఆయనకి ఏం సంబంధం లేదు సార్. అసలు చెప్పండి, ఎన్ని రోజులు విచారణ కొనసాగబోతుంది ఏంటి? మొత్తం 7 days విచారణ కొనసాగబోతుందండి. ఈ రోజు నుంచి 7 days అంటే 5th కంప్లీట్ అవుతుంది ఈ విచారణ అనేది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్, కంపల్సరీ అడ్వకేట్ అతని సమక్షంలో జరగాలి. ప్లస్ ఇన్ కేసు ఏదైనా నైట్ పూట జరగాలన్నా బిఫోర్ ఇంటిమేషన్ ఏదైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో ఈ కస్టడీ అనేది జరుగుతుందండి, ఆయన సమక్షంలోనే. అంటే అసలు సిఐ నాగరాజు విచారణకి సహకరించట్లేదు, అసలు నోరే విప్పట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? కాబట్టి విచారణకి ఆల్రెడీ సహకరిస్తున్నారు. దానికోసం ఇప్పుడు 7 days కూడా విచారణకు కూడా ఆయన కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. ఆ కస్టడీలో ఆయన 7 days ఏం రివీల్ చేస్తారనేది వెయిట్ చేయాలండి సిట్ వాళ్ళు. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లోనే కొట్టడం వల్ల ఆయన చనిపోయారు అని చెప్పే వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆయన తరపున వాదిస్తున్నారు కాబట్టి మీ వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే ఇది ఓన్లీ పోలీస్ వారి వర్షన్ అండి. ఇది పొలిటికల్గా అతన్ని దీంట్లో ఇంప్లికేట్ చేశారు అనేది మా వర్షన్ అండి. అది పూర్తిగా ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత సిట్ వారు ఏం ఫైల్ చేస్తారు కోర్టులో అనేది దాని గురించి వెయిట్ చేస్తున్నాము. అయితే రాజకీయంగా తనను ఇరికించే కుట్ర అయితే చేస్తున్నారని చెప్పి సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మొత్తం 7 రోజుల పాటు సిట్ విచారణకైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది నాగరాజు. అయితే సిట్ విచారణలో ఎలాంటి వాస్తవాలైనా వెల్లడిస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ జీవన్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.